గత 5 ఏళ్ల కాలంలో ధనుర్మాసంలో మీ మఠంలో ఆ 30 రోజుల పాటు పెద్ద పెద్ద వాళ్లతో తిరుప్పావై పఠనాన్ని పఠింపచేసి దాన్ని వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రపంచానికంతా తెలియచెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని పూర్తిగా అటకెక్కించినారు అన్నటువంటి విషయం మర్చిపోయినారా స్వామి? రాజశేఖర రెడ్డి గారి హయాంలో గాని లేదా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గాని ఆలయ ప్రతిష్టకు ఆలయ గౌరవానికి అత్యంత ముఖ్యమైన సేవ చేసేటువంటి మఠాలు పెదజీయర్ చిన్నజీయర్ మఠాలని, ఇవి ఆర్థిక ఇబ్బందులకు లోను కాకూడదని ఈ 2 మఠాలకు పెద్ద ఎత్తున టీటీడీ ధన సహాయం చేస్తున్నటువంటి విషయం, పెంచినటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను పెద్దజీయర్ స్వాముల వారికి. మీరు పాపం మీ అంత గొప్పవారు లేరు, కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి క్షుద్ర రాజకీయాలు ఆడేటువంటి రాజకీయాల చేతిలో నైతిక విలువలు కలిగినటువంటి ఆధ్యాత్మికవేత్తలు నలిగిపోవటం అన్నది మాత్రం చాలా బాధ కలిగేటువంటి అంశము. కొండ మీద చంద్రబాబు నాయుడు గారు నియమించుకున్నటువంటి అధ్యక్షుడు గాని ఈవో గాని వీళ్ళంతా కూడా చంద్రబాబు గారి ప్రయోజనాలు కాపాడటానికి ఉన్నారే గాని హిందూ ధర్మాన్ని కాపాడటానికి కాదు. ఈ సంవత్సరంన్నర కాలంలో ఎన్ని అఘాయిత్యాలు, అరాచకాలు, అపచారాలు జరిగిందో మీకు తెలియంది కాదు. మీ పట్ల మేము ఎంత గౌరవంగా మీరు కనపడంగానే పాదాలకు నమస్కరించుకొని ఎంత భక్తి ప్రపత్తులతో ఉంటామో మీకు తెలియంది కాదు. వెంకటేశ్వర స్వామి పట్ల అపారమైన అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతో రామానుజాచార్యుల యతుల చేతనే నెలకొల్పబడ్డటువంటి వ్యవస్థ గౌరవాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, బిఆర్ నాయుడు, ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కొత్తగా వచ్చిన ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఈ గురురాజ్ అనేటువంటి బొక్కసం ఇన్ఛార్జ్ 2 గంటల పాటు అతను అక్కడ ఆ స్వామి మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి కలిగించి కలత చెందేటట్టుగా చేసి ఈ ఉత్తరాన్ని బహిరంగంగా రాయించారు.